హాయ్ అండి, వెల్కమ్ టు పోలూరు కిడ్స్. ఇవాళ అయితే మనం పుట్టగొడుగులు టమాటా కూర చేసుకోబోతున్నాము. దానికి బాండిల్ పెట్టి ఆనియన్స్ టమాటా ఫ్రై చేసుకోవాలండి. బాగా అవి రెడ్డిష్గా ఫ్రై అయిపోవాలి. ఫ్రై అయిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకోవాలి. అల్లం పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. అది బాగా కలిపిన తర్వాత మన పుట్టగొడుగులు బాగా 2 సార్లు శుభ్రంగా కడిగేసుకొని నీట్గా తెల్లగా వచ్చేసాయి చూడండి. అట్లా వచ్చిన తర్వాత మనం ఆ టమాటా ఆ పేస్ట్లో అయితే వేసేయాలి. వేసేసి ఒకసారి కలుపుకొని కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసుకొని ఒక మూత వేసేయాలి. ఇంకొక మనకు కావాలంటే ఒకరో మిరప్పొడి వేసుకోవచ్చు. నేను ఒకరో గరం మసాలా వేసాను, కొంచెం బాగుంటుంది టేస్ట్ అనేసి. వేసేసి బాగా ఉడికిన తర్వాత ఈ పుట్టగొడుగులు ఎక్కువ టైం పట్టదండి, కొంచెం టైమే పడుతుంది అది ఉడికేదానికి. అందుకనేసి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కూర అయితే ముద్దగా వచ్చేసింది. వచ్చిన తర్వాత లాస్ట్లో తెలిసిందే కదా, కొత్తిమీర ఖచ్చితంగా వేసుకోవాల్సిందే, మంచి ఫ్లేవర్ వస్తుంది. అందుకని కొత్తిమీర వేసుకొని అయిపోయిందండి. ఇంకా మా కితిక స్కూల్ నుంచి వచ్చింది, అన్నం పెట్టి ఆమెకైతే కూర వేసేసాను. అప్పుడే